నవ్వుల రాజు రాజబాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు ప్రతి సినిమాలోనూ తనదైన హాస్యంతో కడుపుబ్బ నవ్వించారు రాజబాబు. అప్పట్లో హీరోలకి సమానంగా రాజబాబు పారితోషికం ఉండేది. ఓ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35,000 రూపాయలు అయితే రాజబాబుకు పారితోషికంగా 20,000 నిర్ణయించారట నిర్మాత. దీంతో కోపం తెచ్చుకున్న రాజబాబు తనకు 35,000 రూపాయలు కావాల్సిందేనని పట్టుపట్టగా అప్పుడు నిర్మాత మీరు హీరో కాదు కదా అని అన్నాడట. దానికి రాజబాబు హీరోనే కమెడియన్ గా చూపించి సినిమాను విడుదల చేయమని అన్నాడట. ఈ విషయాన్ని రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఓ సందర్భంలో చెప్పాడు. రాజబాబు కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో రోజులు లెక్క కాకుండా గంటల లెక్కన రెమ్యునరేషన్ తీసుకునేవాడట. ఒక గంట ఎన్టీఆర్ తో నటిస్తే మరో గంట ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు సినిమాల్లో నటించిన రికార్డు ఆయనది. అప్పట్లో రాజబాబుకు డబ్బుకు పరపతికి కొదవే లేదు. దీంతో కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేనంత బిజీగా మారిపోవడమే రాజబాబు కొంపముంచింది. సినిమాల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య అలిగి పిల్లలను పుట్టింటికి తీసుకెళ్లిపోయింది. ఆ ప్రభావం రాజబాబుపై బాగానే పడింది. సున్నిత మనస్కుడైన రాజబాబుపై కుటుంబ కలహాలు తీవ్రమైన ప్రభావం చూపించాయని రమాప్రభ అన్నారు. భార్య వదిలేసి వెళ్ళాక మద్యానికి బానిస కావడంతో సినిమా అవకాశాలు ఒక్కసారిగా తగ్గాయి. మరోవైపు సంపాదించిందంతా దాన ధర్మాలకి ఖర్చయిపోవడంతో ఆఖరి సమయంలో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు. రాజమండ్రిలో పారిశుద్ధ్య పనులు చేసే వారి దుస్థితి చూసి చలించిపోయిన ఆయన వారి కోసం ఏకంగా ఓ కాలనీనే కట్టించారట. రాజమండ్రిలోనే ఓ జూనియర్ కాలేజీని కూడా కట్టించారు. దాంతో పాటే ఒకప్పుడు తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ గుర్తుంచుకొని మరీ వారికి సాయం చేశారు. అయితే సంపాదించిందంతా ఇలా దాన ధర్మాలకి ఖర్చయిపోవడంతో చివరి రోజుల్లో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు. 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తన 20 ఏళ్ల నటన జీవిత కాలంలో 589 సినిమాల్లో నటించిన రాజబాబు వరుసగా 13 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు పొంది రికార్డు సాధించారు. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేష్ బాబు. ప్రస్తుతం వారు అమెరికాలో సొంత ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు తాను బాగా సంపాదించి కారు కొని తల్లికి చూపించాలనుకున్నారట. అయితే రాజబాబుకు ఆ అవకాశం రాకముందే ఆమె కన్నుమూశారు. అలాగే రాజబాబు కుమారులు సొంతంగా ఎదిగి అమెరికాలో ప్రయోజకులైనప్పటికీ వారిని చూడకుండానే రాజబాబు తాను ఉచాలించడం విచారకరం. ఒకవేళ మీరు రాజబాబు గారి అభిమానులు అయినట్లయితే రాజబాబు గారు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.